దీన పరిస్థితి చూసాం, టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు పర్యటన చూస్తున్నాం. వారు ఎంతగానో శ్రమిస్తున్నారు. వారితో పాటుగా మనం ఎంతో కొంతైనా మన సాయం చేయాలని మన జమాల్ ఖాన్ గారు ట్రస్ట్ అధినేత గారు భావించి ఈ రోజు ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ సిరి పంపిణీ కార్యక్రమాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. భాస్కర్ రాజు ముందు మాట్లాడతారు, ఎందుకంటే అందరు ఇలాంటి సమయంలో అందరు తోడుగా నిలబడాలి. ముందుగా అమ్మా, అందరికీ నమస్కారం. ఈరోజు మీ పరిస్థితి చూస్తే గుండె ద్రవించిపోతా ఉందమ్మా. మీ ఏజెన్సీ నుంచి వచ్చాము, భద్రాచలంలో ఉన్నటువంటి అడవుల నుంచి వచ్చాము. ఈ అడవుల్లో ఎప్పుడన్నా సిటీలో ఉన్నటువంటి వాళ్ళే మా ఏజెన్సీకి ఏ సహాయం అన్నా చేసేవాళ్ళు. మీ ఏజెన్సీలో వరదలు వస్తే మీ నుంచి సహాయాలు తీసుకొని మాకు పంపించేవాళ్ళు. అటువంటిది ఈ వరద రావటం వల్ల, ఈ బుడమేరు ఏదైతే పొంగటం వలన మా ఏజెన్సీలో మీ ఆరాధ్య దైవంగా భావించేటువంటి జమాల్ ఖాన్ గారి ద్వారాగా అతనికి రూపాయి సంపాదిస్తే 40 పైసలు ఖర్చు పెట్టే అలవాటు ఉందండి. ప్రతి సంవత్సరం దరిదాపుగా 1 కోటి రూపాయలు మా ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో, రోగులు కానివ్వండి, ఇల్లు కాలిపోయిన వాళ్ళు కానివ్వండి, వాటర్ లేదు, మాకు మంచినీళ్ళు కావాలి, ఒక 10 ఇళ్ళు ఇక్కడ వేసుకొని ఉన్నాం, మా 10 ఇళ్ళకి వాటర్ కావాలంటే ఆ వాటర్కి బోర్ వేసేటువంటి మహానుభావుడు. తర్వాత ఎవరైనా ఇల్లు కాలిపోయినాయి అంటే, ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేటువంటి 4 మండలాల్లో ఆర్థిక సహాయం చేసేటువంటి మహానుభావుడు జమాల్ ఖాన్ గారు. తర్వాత ఇమ్రాన్ ఖాన్ గారు, వాళ్ళ అబ్బాయి ఇమ్రాన్ ఖాన్ గారు. ఎవరన్నా ఇప్పుడు ఈ కార్యక్రమానికి దరిదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బియ్యం, ఉప్పు, మంచి నూనె, తర్వాత చింతపండు, నిత్యావసర కారం, మీకు కావలసినటువంటి వస్తువులు ప్రతిదాన్ని మా దగ్గర నుండి ప్యాకింగ్ చేసుకొని 3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని మరి మీ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వటానికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జమాల్ ఖాన్ గారు. ఇట్లాంటి విపత్తు ఎవరికి రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇట్లాంటి జమాల్ ఖాన్ గారితో ఇంకా మీకులాంటి ఎవరైనా ట్రస్ట్ లో ఉన్నటువంటి మీ చేతనైన సహాయం చేయండి అనే పిలుపుని పురస్కరించుకొని నా చేతనైన దానికంటే ఎక్కువ సాయం చేస్తా అని చెప్పి ఈరోజు ఈ 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఈ కిట్లని, తర్వాత కూరగాయలని తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమానికి వచ్చాం. మీరు ఇంకా చూడండి అమ్మా, జమాల్ ఖాన్ ఆయుర్వేద వైద్యుడు అని కొడితే మీకు యూట్యూబ్ లో వస్తుంది. జమాల్ ఖాన్ అడవి వైద్యుడు. మేము చెప్పుకునేది ఏంటంటే, మాకు అడవి దేవుడు. ఎవరన్నా చనిపోయేటట్టున్నా వాళ్ళకి ఫ్రీ వైద్యం చేసేటువంటి మహానుభావుడు జమాల్ ఖాన్ గారు. వీరు చేసేటువంటి సాయం మనం ఎప్పుడూ మర్చిపోలేంది, మర్చిపోం కూడా. అటువంటి జమాల్ ఖాన్ గారు ఈ రోజు మరి మనందరికీ సాయం అందించినందుకు గాను మిమ్మల్ని ఏం అడగట్లేదమ్మా, 2 తప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. భగవంతుడు జమాల్ ఖాన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ అల్లా, లేకపోతే రాముడు, ఆ కృష్ణుడు, లేకపోతే యేసు ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకొక మాట, జమాల్ ఖాన్ గారు మీకు ఎవరికి తెలియదు తెలుసా? మన ఇంటి పక్కన, మన ఊరి పక్కన, పోనీ మన మండలమా, మన కులమా, పోనీ మన మతమా? ఆయనకు కులం లేదు, మతం లేదు, ఊరు కాదు. ఎవరన్నా ఆపదలో ఉన్నారంటే నేనున్నా అని వచ్చేటువంటి మహానుభావుడు జమాల్ ఖాన్ గారు. వారికి మా తరపు నుంచి, మేము అక్కడి నుంచి 4 మండలాలమ్మా, మా ఖమ్మం జిల్లాలో నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. ఆ మండలాల నుంచి మేము అందరం రావటం జరిగింది. జమాల్ ఖాన్ గారు ముంపు మండలాలు అంటాం, ఆ ముంపు మండలాల నుంచి మేము రావటం జరిగింది. జమాల్ ఖాన్ గారికి సపోర్ట్ గా మేమేం చేసింది లేదు. వారు చేసేదాన్ని మేము కనీసం చెప్తామని, వారు ఇది చెప్పొద్దని కూడా అంటా ఉన్నారు. ఎందుకు చెబుతా ఉన్నామంటే, జమాల్ ఖాన్ గారు లాంటి స్వచ్ఛందంగా దాతలు చాలా మంది ఉన్నారు. జమాల్ ఖాన్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా కొంతమంది మీకు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.
చెప్తామంటే వేరే చోట మిగతా వాళ్ళు మాట్లాడతారు. వేరే 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 చోట ఇంకా మూడు చోట్ల ఉంది. మాట్లాడు మీకే అక్కడ మీకు లేదండి సార్, మీకే అది ఆయన పెట్టలే, ఇది కూడా మనమే ఏర్పట్టి అట్లా మీకు భగవంతుడు ఇలాంటి దాంట్లో మనం పాల్గొంటమే. దూరం దూరంగా నిల్చోండి. లేడీస్ అయిపోయింది. మీరు లేడీస్ అయిపోయినా చెప్తాం. భాషబాయ్ లేడీస్ కి ముందు బాబు ఆయిల్ ప్యాకెట్ మర్చిపోతారు. ఆయిల్ ప్యాకెట్